నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు అందరూ మాట్లాడుతుంది, చర్చ చేసుకుంటుంది ఒకే ఒక ఎలక్షన్ గురించి, అది జూబ్లీహిల్స్ బైపోల్. అన్ని పార్టీలు కూడా గ్రౌండ్లో తిరుగుతున్నాయి. చాలా మంది కూడా ఇప్పటికే విశ్లేషణలు స్టార్ట్ చేశారు, ఇట్లుండొచ్చు అట్లుండొచ్చు చెప్పడం స్టార్ట్ చేశారు. కానీ కొన్ని సర్వేస్ మాత్రం కొంచెం ఎర్రర్ అటు ఇటు ఉంటుందేమో, బట్ ఆల్మోస్ట్ రిజల్ట్కి చాలా దగ్గరగా ఉంటాయి. అందులో ఒకరే చాణక్య స్ట్రాటజీస్ అని. తను ఎప్పటి నుంచో ఉన్నారు ఫీల్డ్లో. సో గ్రౌండ్లో ఏముంటుంది, పార్టీలు ఏం చేస్తూ ఉంటాయి, మిస్టేక్స్ ఏంటి, అట్లాగే కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి, ఇవన్నీ కూడా తను చెప్తూ ఉంటారు. మనతో పాటు చాణక్య గారు, ముఖేష్ చాణక్య అంటారు, అందరికీ తెలిసిన వాళ్ళే. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గ్రౌండ్లో ఆల్రెడీ వాళ్ళు సర్వే స్టార్ట్ చేసిండ్రు. సో ఎట్లా ఉంటుంది, ఏంది, ఏం జరుగుతోంది జూబ్లీహిల్స్లో అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఎట్లున్నారు సార్? ఫైన్, గుడ్. ఎస్ సార్. సార్ మీరు ఎప్పటి నుంచో ఫీల్డ్లో ఉన్నారు. యాజ్ ఎ స్ట్రాటజిస్ట్ యు నో ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయి. జనరల్ ఎలక్షన్స్ డిఫరెంట్, బై ఎలక్షన్స్ ఆర్ వెరీ డిఫరెంట్ సార్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అధికారంలో ఉన్నా లేకున్నా డిఫరెంట్ గా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి సార్. సార్ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో ఆల్రెడీ మీరు గ్రౌండ్ లో ఉన్నారు కాబట్టి వాట్ ఈస్ ద రిపోర్ట్ ఆర్ శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారు? జూబ్లీహిల్స్ బైపోల్ అనేది కొంచెం అనుకోకుండా వచ్చిన ఎలక్షన్స్. మాగంటి గోపి అకాల మరణం తర్వాత ఎవరు ఊహించని ఎలక్షన్స్. అండ్ జూబ్లీహిల్స్ అనేది హార్ట్ ఆఫ్ ది సిటీ, హైదరాబాద్ కి. అవును, ఎక్కువ సినిమా ఇండస్ట్రీ కావచ్చు, రిమైనింగ్ పెద్ద పెద్ద మెంబర్స్ కూడా ఉండేది ఇది. ఇక్కడ క్లాస్ పీపుల్స్ కన్నా మాస్ పీపుల్స్ ఎక్కువ ఉండే నియోజకవర్గం హైదరాబాద్ లో జూబ్లీహిల్స్. ఎక్కువ శాతం మాస్ పీపుల్సే ఉంటారు. రహమత్ నగర్ కానీ, యూసఫ్గూడ కానీ, బోరబండ కానీ, ఎర్రగడ్డ కానీ అటు సైడ్ చూస్తే ఏంటంటే మాస్ పీపుల్స్ ఎక్కువ ఉంటారు. 3,98,000 ఓట్లలో ఎంతమంది మాస్ ఉంటారు సార్? ఆల్మోస్ట్ 60% వాళ్ళే ఉంటారు. 60% వాళ్ళే ఉంటారు సార్. ఓకే. ఇక క్లాస్ పీపుల్స్ వచ్చేసి వెంగళరావు నగర్ కానీ, షేక్పేట కానీ కొంత పార్ట్ అవును అవును ఉంటుంటారు. అయితే ఇక్కడ జూబ్లీహిల్స్ లో సర్వే అనేది ఏంటంటే, మేము మాగంటి గోపి గారు చనిపోయిన తర్వాత ఒక నెల 15 రోజుల తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి అప్పటికి డిసైడ్ అవ్వలేదు. బట్ మేము టెంపరీగా ఒక 2 నేమ్స్ తీసుకున్నాం కాంగ్రెస్ అభ్యర్థి. ఆ రోజు తీసుకొని బీఆర్ఎస్ నుంచి సునీత గారు అభ్యర్థి అనుకొని, బీజేపీ నుంచి సేమ్ ఇప్పుడు దీపక్ రెడ్డి గతంలో కంటెస్ట్ చేశాడు అనుకొని, ఏ పార్టీ ఓట్ బలం ఎక్కువ ఉంది అనే యాంగిల్లో సర్వే చేయడం జరిగింది. పార్టీ ఓట్ షేర్ చూసినప్పుడు అక్కడ మనం ఆ రోజు డివిజన్కి ఒక 200 శాంపిల్స్ తీసుకున్నాం. అంటే హ్యూజ్ శాంపిల్స్. అప్పుడు మొత్తం కూడా 7,200 శాంపిల్స్ ఒక 6 డివిజన్స్లో తీసుకోవడం జరిగింది. అలా తీసుకున్నప్పుడు మనకు గమనించినట్లయితే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిసైడ్ కాలేదు కాబట్టి 11% గ్రాఫ్ ఎక్కువ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇది మొదటి సర్వేలు. దాని గురించి నేను వేరే మీడియా ప్రముఖం కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి డిసైడ్ అయిన తర్వాత ఒక ర్యాండమ్ సర్వే తీసుకోవడం జరిగింది. ర్యాండమ్ సర్వే అంటే ఒకటే క్యాండిడేట్ అభ్యర్థి. అప్పుడు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ తీసుకున్నాం. అప్పుడు బీఆర్ఎస్ నుంచి కన్ఫర్మ్ అయిపోయింది. బీజేపీ దీపక్ రెడ్డి కన్ఫర్మ్ అయ్యింది. తీసుకున్నప్పుడు ఈ ముగ్గురు అభ్యర్థుల మీద ఎలా ఉంటుంది పార్టీ ఓట్ షేర్. అప్పుడేమో పార్టీ ఓట్ షేర్ తీసుకున్నాం. అభ్యర్థులు వీళ్ళైతే ఎలా ఉంటుంది అనే యాంగిల్లో కూడా మనం సర్వే చేస్తున్నప్పుడు ఒక్కొక్క పార్టీ మీద ఒక్కొక్క ఒపీనియన్ తీసుకొచ్చారు ప్రజలు. అటు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ తీసుకొచ్చారు, నవీన్ యాదవ్ ఫెయిల్యూర్స్ తీసుకొచ్చారు, నవీన్ యాదవ్ మెరిట్స్ డిమెరిట్స్ తీసుకొచ్చారు, తను సునీత గారి మెరిట్స్ డిమెరిట్స్ తీసుకొచ్చారు. అంటే సునీత గారి హస్బెండ్ మెయిన్ అంత. తర్వాత దీపక్ రెడ్డి మెరిట్స్ డిమెరిట్స్ అంటే ప్లస్లు మైనస్లు తీసుకొచ్చారు. అంటే ఇవన్నీ యాంగిల్స్ అబ్జర్వ్ చేసుకుంటే మొన్న సెకండ్ టైం చేసినప్పుడు అది ర్యాండమ్ సర్వేలో చేసినాం. బీఆర్ఎస్ పార్టీ ఒక 6% లీడ్ తోటి సర్వే కనిపించింది. అది 6% అనేది డేంజర్ బెల్. అవునా? ఎందుకంటే ఎలక్షన్స్ కి ఒక 20 days బిఫోర్ సర్వే నిర్వహించినప్పుడు గ్రాఫ్ ఒక 6-7%, 5% కంటే ఎక్కువ ఉన్నప్పుడు, 10% కంటే ఎక్కువ ఉన్నప్పుడు వన్ సైడ్ విన్ అని చెప్తాం. 5, 6, 7 అట్లా ఉందని అనుకోండి, అది ఏ క్షణమైనా మారచ్చు. ఎందుకంటే ఈ 20 days లో స్టార్ క్యాంపెయినింగ్ పనిచేయచ్చు, పోల్ మేనేజ్మెంట్ పనిచేయచ్చు, తర్వాత ఆఫర్స్
ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో అవి పనిచేయచ్చు. అవును. ఓటర్ బ్రెయిన్ అంటే ఎవరైతే డెసిషన్ తీసుకుంటారో ఆ ఓటర్ బ్రెయిన్ వీటి మీద డిపెండ్ అయ్యి కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు సెకండ్ టైం మనం చేసినప్పుడు బీఆర్ఎస్కి 6% లీడ్ ఉంది. ఓకే. అలా అని బీఆర్ఎస్ వన్ సైడ్ గెలుస్తుందని చెప్పట్లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ డేంజర్ బిల్. ఎందుకంటే గవర్నమెంట్ అధికారంలో ఉంది కాంగ్రెస్, ఓకే. అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ కాబట్టి ఇక్కడ అపోనెంట్ ప్రతిపక్ష పార్టీకి 6% లీడ్ ఉంది. అప్పుడు ఇది ప్రతిపక్షానికి డేంజర్ బిల్. వీళ్ళు క్యాంపెయినింగ్ లో ఇంకొంచెం స్పీడప్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే బీఆర్ఎస్ పార్టీకి అక్కడ కనిపిస్తుంది. ఓకే. అది మరి కాంగ్రెస్ పార్టీకి గుడ్ సిగ్నల్ అంటే కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్ సిగ్నల్ కాదు అక్కడ. ఓకే. ఎందుకు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ బీఆర్ఎస్కి 6% వచ్చింది అంటే అక్కడ ఎక్కడో నెగిటివ్ షేడ్స్ కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ. అది మేము గమనించడం జరిగింది. పార్టీ మీద మైనస్ ఉందా, అభ్యర్థి మీద మైనస్ ఉందా అనేది కొంచెం క్యాల్కులేట్ చేస్తాం. పార్టీ మీద మైనస్ ఉందా, అభ్యర్థి మీద మైనస్ ఉందా అన్నప్పుడు పార్టీ మీద మైనస్ కూడా ఉంది. ఎందుకంటే స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు, వ్యూహాత్మక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మాస్ పీపుల్స్ ని కొంచెం దెబ్బతీసేలా ఉన్నాయి. అది హైడ్రా ఎఫెక్ట్. హైడ్రా చాలా మంది మాట్లాడుతున్నారు సార్. హైడ్రా నిజంగానే కొంచెం దెబ్బతీసిందా సార్ కాంగ్రెస్? తీసింది మాస్ పీపుల్స్. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తారంటే భూమి ఎక్కడ తక్కువ వస్తుందో చూసుకొని వాళ్ళ పిల్లల పెళ్లిల కోసం వాటి కోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు. ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు బ్యాంక్ లోన్స్ ఇస్తుంది కదా అనే ఒక ఉద్దేశంతో కూడా చేసుకుంటారు. అయితే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే ఈ హైడ్రా పేరుతో, అంతకుముందు ఇవన్నీ లేవు కదా, వాళ్ళకి తెలియదు, అవేర్నెస్ లేదు. అవేర్నెస్ లేకుండా ప్రజలకు అవేర్నెస్ ఇవ్వకుండా మీరు ఈ డేంజర్ జోన్ లో ఉన్నారని చెప్పకుండా ఒకేసారి పోయి కూల్చివేతలకు నిర్ణయం తీసుకోవడం అనేది ఈ మాస్ ఓటర్స్ ని కొంత హైదరాబాద్ లో కూల్చివేసింది. ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ రంగం మీద డిపెండ్ అయి ఉన్నారో ప్రజలు, అంటే రియల్ ఎస్టేట్ రంగం అంటే భూములు అమ్మడం కొనడమే కాదు, బిల్డర్స్ ఉంటారు, అందులో పనిచేసే కూలీలు ఉంటారు, దానికి పెయింటింగ్ ఉంటుంది, దాని బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు, 18 రకాల వ్యాపారాలు ఉంటాయి దానికి రియల్ ఎస్టేట్ అంటారు. ఈ 18 రకాల వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కుదేలైన మొత్తం కొలాప్స్. 2 years నుంచి అసలు ఏమీ లేదు. దానివల్ల ఏమైందంటే ఈ మాస్ పీపుల్స్ లో కాంగ్రెస్ మీద ఒక వ్యతిరేకత ఉంది. కానీ ఈ రోజు రూరల్ ప్రాంతాల్లో, అంటే సిటీ మినహాయించి రూరల్ ప్రాంతాల్లో మనం గమనిస్తే రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, ఈ 3 పథకాలు మాత్రం ఇక్కడ అయిన డ్యామేజ్ ని కవర్ చేయడానికి రూరల్లో కొంచెం కాంగ్రెస్ కి గ్రాఫ్ తీసుకొస్తుంది. నిజమా సార్? కొంచెం నేను చెప్తున్నా. కానీ ఇక్కడ క్రియేట్ చేసిన డ్యామేజ్ కి అది కొంచెం మేనేజ్ కావట్లేదు. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అనేవి అటు కాంగ్రెస్ పార్టీకి కీలకం, అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీకి కీలకం, మరి బీజేపీ పార్టీకి కూడా చాలా కీలకం. ఎందుకనే చెప్తాను, మా గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్సీ లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డికి ఈ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్. ప్రజల్లో వ్యతిరేకత లేదు, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, మేము తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తున్నారు ప్రజలు అని చెప్పుకోవడానికి జూబ్లీ హిల్స్ గెలిచి చూపిస్తే రేవంత్ రెడ్డికి కొంత వెసులుబాటు కల్పిస్తుంది. లేదు రేవంత్ రెడ్డి మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ప్రజలు ఈ సీఎం కంటే పాత సీఎంఏ బెటరు అని ఒక ఆలోచన ప్రజల్లో ఒకవేళ ఈ రిజల్ట్ కనిపిస్తే మాత్రం ఉంది అని ప్రూవ్ చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎలక్షన్స్ చాలా కీలకం. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ లో గెలిస్తే ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఒక సైరన్ అయితే మోగుతుంది. సో అటు బీఆర్ఎస్ పార్టీకి కీలకం, ఇటు కాంగ్రెస్ పార్టీకి కీలకం. ఇక బీజేపీ పార్టీకి వస్తే ఆల్రెడీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ని చూశారు, ఒకసారి కాంగ్రెస్ని చూశారు, కాంగ్రెస్ వచ్చిన 2 సంవత్సరాలని ఫెయిల్ అయింది, నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీయే అని బీజేపీ పార్టీ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో, గత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో సుమారు 48 డివిజన్లు గెలిచి రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా మళ్ళీ బీజేపీ, మేము హైదరాబాద్ సిటీ అంతా బీజేపీ గాలి వీస్తుంది అని ప్రూవ్ చేసుకోవడానికి ఇలా బీజేపీ పార్టీకి కూడా ఈ ఎలక్షన్స్ కీలకం. ఎందుకంటే కమింగ్ మార్చ్ ఏప్రిల్లో ఉండే అవకాశం, ఫిబ్రవరి క్లోజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి బీజేపీకి కూడా ఇది చాలా కీలకం. సో ప్రజలు ఏమంటున్నారంటే మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ అన్ని యాంగిల్స్ ని బిల్డ్ చేసుకొని ఒక సర్వే తీసుకున్నప్పుడు ఏంటంటే కాంగ్రెస్ కి ఓన్లీ మైనార్టీస్ ఓట్ బ్యాంక్ ను బేస్ చేసుకొని వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశాలు అయితే క్లియర్ గా ఉన్నాయి. ఎందుకంటే ఎంఐఎం నుంచి అభ్యర్థి నిలబెట్టకుండా గతంలో కంటెస్ట్ చేసిన ఎవరైతే అజారుద్దీన్ని ఎమ్మెల్సీని చేసి
మైనార్టీస్ అత్యధిక కీలకం 1,25,000 1,10,000 అంటుంటారు ఓట్లు ఇక్కడ. అవును సార్. కానీ మైనార్టీస్ ని బేస్ చేసుకొని బీసీ ఓట్ బ్యాంక్ ని బేస్ చేసుకొని కాంగ్రెస్ ఎలక్షన్స్ కి వెళ్తుంది. దాంతో పాటు ఆపన్నాస్తమని ఏదైతే 4 హామీలు గతంలో తీర్చారో వాటిని బేస్ చేసుకొని ఇక్కడికి వెళ్తుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్కి ఏంటంటే మాస్ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. 4 ఓటర్లు ఉన్న దగ్గర క్వశ్చన్ వేసినప్పుడు, సర్వేకి వెళ్ళినప్పుడు 4 ఓటర్లు ఒకే దగ్గర ఉన్నప్పుడు, క్లబ్ గా ఉన్నప్పుడు క్వశ్చన్ వేసినప్పుడు గది గవర్నమెంట్ ఉంది అధికారంలో చేస్తుందిలే అన్న ఆలోచన వాళ్ళు చెప్పారు. కానీ అదే ఓటర్ని పక్కకు తీసుకెళ్లి క్వశ్చన్ వేసినప్పుడు కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలన్న క్వశ్చన్ కూడా వస్తుంది. ఓకే, అంటే ప్రజల్లో 2 రకాల ఆలోచన ఉంది. ఓకే, అట్ ద సేమ్ టైం అదే ఓటర్ మరి బీఆర్ఎస్కి వేస్తాడా అనే ప్రశ్న వచ్చినప్పుడు బీఆర్ఎస్ చూస్తే ఈమె మీద సింపతి ఎంపతి 2 పనిచేస్తున్నాయి. ఎవరి మీద? మాగంటి సునీత మీద. ఓకే, భర్త చనిపోయాడు అని ఒక సింపతి ఒకటి ఉంది. ఓకే, గతంలో 10 సంవత్సరాలు చూసాం కదా, 12 సంవత్సరాల నుంచి చేసుకుంటాడు, మూడోసారి గెలిచాడు. అరే అన్యాయం అయిపోయింది ఆడబిడ్డకి, తన ప్లేస్ లో మనం ఉండి ఏం చేయాలన్న ఆలోచనతో ఎంపతి కూడా తన మీద చూపిస్తుంది. కానీ నవీన్ యాదవ్ వచ్చేసరి కాంగ్రెస్ అభ్యర్థికి ఓన్లీ సింపతి వర్క్టే ఒక్కడు. ఎందుకు? అప్పుడు ఓడిపోయాడు, వరుసగా ఓడిపోయాడు, తర్వాత మళ్ళీ మొన్న ఓడిపోయాడు. ఇలా చూసుకుంటూ వెళ్తే వరుసగా ఓడిపోతూ వస్తున్నాడు. కాబట్టి ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఒకసారి ఓటేసి చూద్దాం అని ఒక సింపతి అయితే ఉంది. అయితే ఏ రకమైన ఓటర్లు వీళ్ళల్లో ఉన్నారు? యువత మెయిన్ చూస్తే, యువత చూస్తే ప్రతి 10 మందిలో 6 కాంగ్రెస్ సైడ్ చెప్తున్నారు. వై సార్? ఎందుకంటే అది అన్ని డివిజన్లలో కాదు, కొన్ని డివిజన్లో మాత్రమే. బోరబండ, రేమత్ నగర్, ఈ ఎనగడ్డ అటు సైడ్ మాత్రమే. అచ్చా, అంటే మీరు చెప్పిన మాస్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చెప్తున్నారు. కానీ యూసఫ్ కూడా, వెంగళరావు నగర్, షేక్పేట ఇటు సైడ్ చూస్తే యూత్ లో పెద్ద ఫాలోయింగ్ లేదు. ఓకే, ఇది అంటే యూత్ డివైడ్ టాక్ వస్తుంది. అంటే యూత్ అంతా 1 సైడ్ ఉంది అని చెప్పట్లే ఇక్కడ. ఓకే, కొన్ని డివిజన్లలో యువత నవీన్ యాదవ్ పేరు చెప్తే, కొన్ని డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకుంటూ వస్తున్నారు. బీజేపీ పార్టీ కూడా చెప్పారు అక్కడ. అంటే ఇక్కడ బీజేపీ పార్టీని తీసిపడిన 9% ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళకి. అవును, 25,000 ఎంతనో లాస్ట్ టైం వచ్చినాయి సార్. అప్పుడు వచ్చింది, కానీ మొన్న మాకు సర్వేలో 9% వచ్చింది. ఓహో, ఓకే, 9% ఓట్ బ్యాంక్ ఉంది. కాబట్టి అక్కడ యూత్ ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. కానీ మహిళల్లో 6 డివిజన్లలో కూడా చూస్తే ఉమెన్ సెంటిమెంట్ అనేది ఈ మాగంటి సునీత మీద వర్కౌట్ అవుతుంది మహిళల్లో. ఇక ఫ్రెష్ ఓటర్స్ ఏంటంటే అటు గవర్నమెంట్ రూలింగ్లో ఉంది కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ సైడ్ కొంత మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు అది ఇది ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, దానికోసం చూపుతున్నారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం గమనిస్తే బీఆర్ఎస్ పార్టీ ఒక 6% లీడ్లో ప్రస్తుతానికి కనిపిస్తుంది. అది ఏ క్షణమైనా గ్రాఫ్ మారే అవకాశం అయితే ఉంది. ఎస్ సార్. సార్, ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా నవీన్ యాదవ్ కి ఫాలోయింగ్ ఉంది యూత్ లో అని చెప్పారు సార్. సగం డివిజన్స్ లో లేదు, సగం డివిజన్స్ లో ఉంది అని చెప్తున్నారు సార్. లాస్ట్ టైం మనం గమనిస్తే బీఆర్ఎస్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా వాళ్ళు వాళ్ళ అమ్మల్ని మోటివేట్ చేసి ఈ ఒక్కసారికి మీరు ఇటువైపు ఓటేస్తే చేంజ్ కనబడుతుంది, అట్లాగే మీ పెన్షన్లు కానీ ఇవన్నీ ఏమీ ఆగిపోవు, అన్నీ వస్తాయి, కాబట్టి కాంగ్రెస్కి ఓటేయండ్రని చాలా మంది యూతే అంటే అక్కడ ఓడిపోవడానికి, బీఆర్ఎస్ ఓడిపోవడానికి ముఖ్య కారణం రూరల్ ఏరియాస్. రూరల్లోనా? నేను జూబ్లీహిల్స్ గురించి మాట్లాడు. నో సార్, రూరల్ ఏరియాస్ లో వాళ్ళు బాగా ఇంపాక్ట్ చూపించారట. సో ఇప్పుడు కూడా మళ్ళా యూత్ సగం మంది అట్లనే అంటున్నారు కదా, వాళ్ళు ఏమైనా వాళ్ళ అమ్మలకు మీరు చెప్పినట్టు మహిళలకు వాళ్ళు చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? లేదు. అచ్చా, ఓకే. రూరల్ ప్రాంతాల్లో ఏంటంటే ఒక ఇంట్లో ఏదైనా ఇష్యూ జరిగితే ఊరంతా ఒక దగ్గరికి వస్తుంది సార్. సిటీలో పక్క ఫ్లాట్ లో మర్డర్ జరిగితే ఇంకో ఫ్లాట్కి తెలియదు. నిజం. ఒక రచయిత రాశాడు, ఇనుప్పెట్టెల ఇనుప్పెంట లాంటి ఇరుగ్గదుల్లో బతుకుతున్న నగర జీవితం అని రాస్తాడు. ఇక్కడ సిటీలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే అద్దాల మేళ్ళు కనపడ్డంత అందంగా పక్కనే స్లమ్ కూడా ఉంటుంది. అంతేగాని ఇక్కడ ఎవరి నిర్ణయం వాళ్ళదే, సెల్ఫ్ డెసిషన్. మాస్ ఓటర్స్ లో మాత్రం ఆల్రెడీ కాంగ్రెస్ మీద వ్యతిరేకత విపరీతంగా ఉంది. ఇది ఒకటి పాయింట్ నోట్ చేసుకోవాలి. అది తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మాస్ ఓటర్స్ ఎక్కడి నుంచో ఇక్కడ పుట్టుకొచ్చిన వాళ్ళు కాదు, రూరల్ నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే. అవును, అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చి జీవనోపాధి కోసం వచ్చిన వాళ్ళే ఉన్నారు. బై బర్త్ ఇక్కడ ఉన్న వాళ్ళు లేరు.
సో అక్కడ ఆల్రెడీ వ్యతిరేకత ఏదైతే ఉందో ఇక్కడ కంటిన్యూ అవుతుంది. సో నిర్ణయం పిల్లలు చెప్పినంత మాత్రాన మార్చుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళ జీవనోపాధి ఏంటంటే రూపాయి ఖర్చు పెట్టుకొని కష్టపడి చేసుకున్న వాళ్ళ మీద దెబ్బ కొట్టినప్పుడు రూరల్ ఓటర్లో 100%, అదే ఏదైతే స్లమ్ ఓటర్స్లో 100% మైనస్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. జనరల్లీ శాంపుల్స్ తీసుకున్నప్పుడు మీరు ఎట్లాంటి క్వశ్చన్స్ ఇస్తారు? క్వశ్చనీర్ ఎట్లా బేస్ చేసుకొని ఉంటుంది? ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి సార్? మేము ఎక్కువగా 6 క్వశ్చన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఓకే. ఎందుకంటే క్వశ్చన్ని కన్ఫ్యూజ్ చేసి అడుగుతాం. డైరెక్ట్గా మేము ఇప్పుడు మీరే ఓటర్ అనుకోండి, ఏ పార్టీకి ఓటేస్తారంటే మీరు చెప్పరు, ఏ అభ్యర్థికి ఓటేస్తారనే చెప్పరు. ఒకవేళ చెప్పినా అది నిజం కాదు. అవునా? నిజం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి ఒక మైక్ అయిపోయింది, ప్రజలు కూడా మైక్ పెట్టంగానే ఏదో ఒకటి చెప్పేస్తుంటారు, క్లియర్గా మాట్లాడి. అటువంటిప్పుడు మేము ఏం చేస్తామంటే మొదట ఒక 10 నిమిషాలు కన్ఫ్యూజ్ చేస్తాం. ఓకే. కన్ఫ్యూజ్ చేసేసి మా మోడ్ ఆఫ్ సర్వే డిఫరెంట్ ఉంటుంది. ఒక ఓటర్ దగ్గరికి 2 వెళ్తారు. ఎలా అంటే ఫస్ట్ ఒక పర్సన్ వెళ్ళి ఒక 4 దగ్గర ఉన్నప్పుడు డిస్కషన్ పెడతాడు. డిస్కషన్ పెట్టినాక సెకండ్ పర్సన్ తనకు తెలియకుండా వచ్చి నిలబడతాడు. ఇతను వెళ్ళిపోతాడు, క్వశ్చన్స్ అడిగిన వ్యక్తి. ఓకే. ఇతను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పెట్టుకునే డెసిషన్ మా ఆన్సర్. ఓకే. అప్పుడు జెన్యూన్ వస్తుంది. ఓకే. ఎందుకంటే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగి వెళ్ళిన అనుకోండి, మీరు మీ మనసులో ఉన్న మాట తర్వాత మాట్లాడతారు. అలా అక్కడ ఆన్సర్ మేము క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అందుకే మేము 100% సక్సెస్ అవ్వడానికి ఇదే రీజన్ అన్నమాట. ఓకే. రీజన్ ఉంటుంది. అప్పుడు ఇంటర్నల్ వాయిస్ బయటకు వస్తుంది, ఎవరికి ఓటేస్తారు అనేది క్లియర్గా వస్తుంది. ఓకే. అప్పుడు ఆ టైప్లో మీ ఏ పార్టీ అధికారంలో ఉంటే బాగుంటుంది, ఏ అభ్యర్థికి అవకాశం ఇస్తే బాగుంటుంది, అసలు ఈ అభ్యర్థికి ఎందుకు ఇవ్వాలి అవకాశం, ఎందుకు ఓటేయాలి, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ తీసుకున్నప్పుడు ఫైనల్గా మాకు కావాల్సిన ఆన్సర్ని రాబట్టుకుంటాం. ఓకే. అప్పుడు అక్కడ శాంపిల్ కలెక్ట్ అయినట్టు. ఓకే. అక్కడ అందులో డైరెక్ట్ మైక్ పెట్టగానే చెప్పిన ఆన్సర్ మన మామూలుగా పబ్లిక్ టాక్స్ అవి తీసుకోవడానికైతే లేదు. ఎందుకంటే నేను మొన్న ఒక ఛానల్లో చూసాను, అతనికి మైక్ పెట్టినప్పుడు ఫస్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నాడు. ఏ అభ్యర్థికి ఓటేస్తాం అంటే నవీన్ యాదవ్ ఓటేస్తాడు. 2 డిఫరెంట్ వర్షన్స్. అంటే కన్ఫ్యూజ్ అయ్యాడా లేకపోతే క్లారిటీనే? అంటే ప్రజల్లో ఆన్సర్స్ ఇలా ఉంటాయి. సో అక్కడ ఓటర్ని కరెక్ట్గా మన సైడ్ మోటివేట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ రాబట్టుకున్నప్పుడే వీ కెన్ ప్రెడిక్ట్ ద కరెక్ట్ జడ్జిమెంట్. అంటే మనసులో మాటలాగా ఏదో పైపైన చెప్పడం కాదు, ఏం ఆలోచిస్తున్నాడు అనేది కూడా క్యాల్కులేట్ చేస్తారు, రైట్? ఓకే. సో అట్లాంటి శాంపిల్సే మీరు తీసుకుంటూ ఉంటారు సార్. ఇఫ్ యూ టేక్ నేమ్ ఇట్ 100 తీసుకున్నారు సార్, అందులో ఎంతమంది కరెక్ట్గా అంటే మీరు చేసిన ప్రిడిక్షన్లో ఎగ్జాక్ట్గా పడతాయి సార్ ఓట్లు? ఇప్పుడు 100 మెంబర్స్ని అడిగినప్పుడు ఒక 60% ఉన్నారనుకోండి కరెక్ట్ చెప్తారు. ఓకే. ఇప్పుడు ఇందా చెప్పిన ఉదాహరణ పైన 6 క్వశ్చన్లలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని బీఆర్ఎస్ అన్నవాడు, కింద 6వ క్వశ్చన్ ఏ అభ్యర్థికి ఓటేస్తున్నప్పుడు నవీన్ యాదవ్ అని చెప్పినవాడు, అది నాట్ టాలెంట్, తీసి పక్కనేస్తాం. ఆ శాంపిల్ తీసి పక్కనేస్తాం. ఓకే. పైన కింద సేమ్ ఉన్నది అనుకోండి, ఆ శాంపిల్ని క్యాలిక్యులేట్ చేస్తాం. మీకు అర్థమైందా? సో 6 questions లో మీరు 4 తీసుకుంటారా సార్? అంటే 4 ఆన్సర్స్ ఒకటే లాగా ఉంటే తీసుకుంటారా? 4 ఆన్సర్స్ ఒకే ఈక్వేషన్ లో ఉంటే ఈ ఓటు ఖచ్చితంగా అటుపడుద్ది. ఓకే. లేదు పైన ఒక ఆన్సర్ చెప్పి కింద ఇంకొక ఆన్సర్ చెప్పాడు అనుకోండి, అది డెసిషన్ పెండింగ్, ఎటైనా మారచ్చు. ఓకే. అంటే ఇంకా డిసైడ్ కాలేదు, ఎటైనా చెప్పాడొచ్చు. స్వింగ్ ఓటర్స్ అంటాం కదా, స్వింగ్ ఓటర్స్. వాళ్ళ మీద పోల్ మేనేజ్మెంట్ అని ఒక చర్య ఎక్కువ ప్రేరేపితం చేస్తుంటారు. సో దానివల్ల అది స్వింగ్ ఓటర్ నో డెసిషన్ కింద పక్కన పెట్టేస్తారు. అట్లా ప్రతి 100లో ఒక 20% స్వింగ్ ఓటర్స్ తేలుతూనే ఉంటారు. అందులో కూడా మేము చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇదంతా ప్రక్రియ అనాలిసిస్ చేయడం అనేది, అప్పుడు మనకు కరెక్ట్ వస్తుంది. ఓకే సార్. అంతేకాని డైరెక్ట్గా 10లో 6 చెప్పారు అంటే ఇంకా వస్తుంది పార్టీ అనేది రాంగ్. అప్పుడు నిజమైన పోల్ స్టార్స్ ఉండరు. ఎస్ సార్. సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకా కూడా స్టార్ క్యాంపెయినర్స్ ఎవరైతే పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు సార్. ఆల్ ది పార్టీస్ వాళ్ళు గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత, వాళ్ళు క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసిన తర్వాత, వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత మారిపోతుందా? అంటే ఓటర్ మూడ్ ఎంతవరకు చేంజ్ అవుతాయి సార్? ఒకటి ఏంటంటే ఈ క్యాంపెయినింగ్స్లో, స్టార్ క్యాంపెయినింగ్స్లో వాళ్ళు మాట్లాడే మాటలు 10% ఇంపాక్ట్ చూపిస్తాయి. ఓకే. 1,00,000 మంది అక్కడికి వచ్చారంటే 1,00,000 మంది ఓటారు,
ఒక 5,000 10,000 మంది ఓటేస్తారు. అంతే మోటివేట్ అవుతారు. ఒక క్లాస్లో టీచర్ పాఠం చెప్తూ ఉన్నప్పుడు 40 మంది స్టూడెంట్స్లో నలుగురికే ఎక్కుద్ది. మీకు అర్థమవుతుందా? నలుగురే ఇంటెలిజెన్స్ అవుతుంటారు. మిగిలిన వాళ్ళ బ్రెయిన్ ఒక్కొక్క రకంగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అంటే హ్యూమన్ బ్రెయిన్స్ అనేవి ఫ్లక్చువేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయినర్గా వస్తే వచ్చిన జనం రేపు జూనియర్ ఎన్టీఆర్ స్టార్ క్యాంపెయినర్గా వస్తారు. ఇక్కడ కొంతమంది షిఫ్ట్ అవుతారు, అక్కడ కొంతమంది షిఫ్ట్ అవుతారు. అలా ఓటర్ బ్రెయిన్ అనేది ఎప్పుడు కూడా స్వింగ్ అవుతూ ఉంటుంది. సో ఈ స్టార్ క్యాంపెయినింగ్ అనేది జస్ట్ ఎలక్షన్స్లో 10% ప్రభావితం మాత్రమే చూపిస్తుంది. పెద్ద సీఎం హోదాలో ఉన్న ఎవరైనా అంతే వాళ్ళు వచ్చిన సీఎం హోదాలో ఉన్నప్పుడు వచ్చిన వ్యక్తి ఏం హామీలు ఇస్తాడు అనేది ఎదురు చూస్తారు. అప్పుడు ఎదురు చూసినప్పుడు గతంలో ఇచ్చిన హామీలు తీర్చాడా అని కంపేర్ చేస్తారు. మొన్న కేసీఆర్ ఓడిపోవడానికి కారణం అదే కదా మెయిన్. ఈరోజు సేమ్ అతనికి 10 ఏళ్ళు పట్టింది, ఇతనికి 1 సంవత్సరంన్నరలో కొంచెం యాంటీ ఇన్కంబెన్స్ పెరుగుతూ వస్తుంది. దాన్ని రెక్టిఫై చేసుకోవాలంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వాళ్ళకి చాలా కీలకం. సో వాళ్ళు ఇచ్చే హామీలు ఏదైతే ఉన్నాయో పాసిబుల్ అవుతాయా కావా అనేది ప్రజలు ఈరోజు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటున్నారు. ఇంకా ఉద్యోగస్తులు అయితే రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులు ఎంత కోపం మీద ఉన్నారంటే గవర్నమెంట్ మీద. ఎందుకంటే వాళ్ళ ఫింక్షన్స్ కదా, వాళ్ళకి రావాల్సిన డబ్బులు రిటైర్మెంట్ తర్వాత రావాల్సిన రాలేదు. అవును, ఇవన్నీ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. అంటే పాసిబిలిటీ ఉన్నాయి హామీలు ఇస్తే నమ్ముతారు జనాలు, పాసిబిలిటీ లేని హామీలు ఇస్తే నమ్మరు. ప్రతి మహిళకు 2,500 అన్నారు కదా, మరి ఇప్పటి వరకు ఇవ్వలేదు. మీరు కూడా మహిళ, అట్లా చాలా హామీలు ఉన్నాయి సార్. అలాంటి అవును చాలా ఉన్నాయి. సో అలాంటి ఈక్వేషన్స్ ని ప్రజలు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లో గ్రాడ్యుయేట్స్ ఉంటారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటారు, ప్రతి ఇంటికి ప్రైవేట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏదో ఒక ఎంప్లాయ్ ఉంటాడు. అనాలిసిస్ చేసుకున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియా 4 గోళ్ల మధ్య జరిగిన మీటింగ్ బయటికి రావాలంటే దూరదర్శన్ ఛానల్లో ఏదో పెట్టుకొని వినేవాళ్ళు. కానీ ఇప్పుడు 4 సెకండ్లు కాదు, మైక్రో సెకండ్స్ అంటాం కదా, ఇక్కడ మనం మాట్లాడుకుంది నెక్స్ట్ మినిట్ వెళ్ళిపోతుంటుంది. సో అంత టెక్నాలజీ అంత డెవలప్ అయిపోయింది. సో ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాడు ఓటర్. అంత ఈజీగా నేను ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి 2 చేతులు దండం పెట్టి వచ్చి ఓటేయమంటే ఓటేసే రకాలు లేరు జనాలు, అస్సలు లేరు. ఏ క్షణమైనా ఓటర్ బ్రెయిన్ ఫ్లక్చువేట్ అవుతుంది, నైట్కు నైటే మారుతుంది. అవును. సార్ 3,98,000 ఓటర్స్ ఉన్నారు సార్. యాక్చువల్లీ లాస్ట్ టైం ఓన్లీ 45% మాత్రమే నమోదైంది సార్. అయితే ఈసారి అంటే ఇంత క్యాంపెయినింగ్ చేస్తారు, ఒకే నియోజకవర్గం మీద అంటే కాన్సన్ట్రేషన్ అన్ని పార్టీస్ చేస్తాయి కాబట్టి ఎంత ఓటింగ్ శాతం పెరగొచ్చు అనేది ఒకటి సార్. తర్వాత మైనార్టీస్ ఏమో 1,10,000 20,000 అంటున్నారు. వాళ్ళు బీసీలు 1,80,000 మంది ఉన్నారు అంటున్నారు. వీళ్ళిద్దరు ఇంపాక్టే చాలా ఎక్కువ ఉంటుంది జూబ్లీ హిల్స్ మీద అనేది కూడా ఒక చర్చ సార్. అవును, వాస్తవం మీరు అన్నది. మైనార్టీస్ 1,10,000 ఉన్నప్పటికీ ఫిగర్ హార్డ్లీ 1,10,000 నుంచి 15 మధ్యలో ఉంటుంది. ఉన్నప్పటికీ వాళ్ళది పోల్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళ హార్డ్లీ 30,000 to 40,000 మధ్యలోనే పోలింగ్ అవుతుంది మైనార్టీస్ నుంచి. కానీ ఇటు చూస్తే బీసీలకు చూస్తే ఏంటంటే మీరు అన్న 1,80,000 ఉన్నప్పటికీ వాళ్ళది ఒక 80,000 to 90,000 పోలే అవకాశం ఉంటుంది. సగం టు సగమే. అలా వాళ్ళకి 80,000 అనుకోండి, 80-40 ఎంత అయింది? 1,20,000 అయింది. క్రిస్టియన్స్ ఒక 30,000, తర్వాత కమ్మ సామాజిక వర్గం అదర్ దాన్ రెడ్డిస్ వాళ్ళందరూ కలిపి ఒక 1,80,000 ఓటు పోలింగ్ అవుతుంది. మీరు గమనిస్తే 50% ఎబో అయితే జూబ్లీ హిల్స్ లో పోలే అవకాశాలు చాలా తక్కువ. అయితే ఇక్కడ చూస్తే కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైన ఓట్లు మీరన్న బీసీ, తర్వాత మైనార్టీస్. ఈ మైనార్టీస్ అందరూ ఓటేస్తారంటే మైనార్టీస్ పర్సెప్షన్ ఎలా ఉందంటే ప్రతి 10 మందిలో 7:3 7 కాంగ్రెస్ పేరు చెప్తే 3 బీఆర్ఎస్ పేరు చెప్తున్నారు. కానీ బీసీలోకి వచ్చేసరికి బ్యాలెన్స్డ్ ఉంది, 50-50 ఉంది, అటు ఇటు. అవునా? ఎందుకు అంటే బీసీ క్యాండిడేట్ అయినప్పటికీ కూడా నవీన్ యాదవ్ అభ్యర్థి క్యాండిడేచర్ లో చిన్న లోపాలు ఉన్నాయి. మేము పబ్లిక్ చెప్పిందే మనకి ఇంపార్టెంట్. పబ్లిక్ ఏం చెప్తున్నారు, ఇతను ఓన్లీ ఒక కమ్యూనిటీని సంబంధించి ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. మిగిలిన కమ్యూనిటీస్ బీసీలో యాదవులు, గౌడ్స్, ముదిరాజులు, ఒడ్డెరులు వీళ్ళందరూ ఉంటారు. అయితే అతను పక్కన తిరిగే ఒక 20-30 మందిలో యాదవులు ఎక్కువ పర్సంటేజ్ ఉండడం, ఒకే కమ్యూనిటీ ఎక్కువ ఉండడం మిగిలిన కమ్యూనిటీ పీపుల్స్కి కొంచెం చేదుగా ఉంది.
ఓహో. సో అందరినీ కలుపుకుపోవట్లేదని ఒక భావన ఉందా? బిల్డ్ అయింది. ఓకే. అది బిల్డ్ అయితే చాలా డేంజర్. అది ఏ టైం అయినా అది జరుగుతూ ఉంటుంది. ఓకే. అయితే నెక్స్ట్ మరి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా అంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి కొంచెం ఇంకా డెసిషన్ పెండింగ్లో ఉన్నారు వాళ్ళు. ఇది అదర్ దాన్ బీసీలు అందరూ యూనిటీగా ఉందామని చూశారు. అవును. కానీ ఇతని వ్యక్తిగత పోకడలో కొన్ని లోపాల వల్ల ఏమైందంటే కొంచెం చేదుగా ఉన్నప్పటికీ ఇటు పూర్తిగా షిఫ్ట్ అవ్వాలి బీఆర్ఎస్కి. బీఆర్ఎస్కి వెళ్ళి షిఫ్ట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు సరి చేసుకుంటే నవీన్ యాదవ్ కలిసి వచ్చే అంశం ఉంది. సేమ్ ఇదే పోకడ పోతే ఏంటంటే ఆ ఓటు క్రాస్ అయ్యే అవకాశం క్లియర్గా ఉంది. ఇక కమ్మ సామాజిక వర్గంకి వచ్చేసరికి చాలా కీలకం. ఆంధ్ర సెటిలర్స్ ఓటర్స్. ఇక్కడ ఎక్కువ సెటిలర్సే ఉంటారు. ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ పోలేదు కూడా వాళ్ళ ఓటింగ్. వాళ్ళు 40,000 ఉన్నా 35,000 వాళ్ళ పోలింగ్ అయిపోయింది. ఖచ్చితంగా వస్తారు, ఓటేస్తారు. అయితే ఇక్కడ మాగంటి సునీత, మాగంటి గోపితో మంచి రిలేషన్స్ ఉండే గతంలో. ఒక 10% ఓటర్స్ ఆ సామాజిక వర్గంలో కొంచెం ఇష్యూస్ ఉండొచ్చు తప్ప మిగిలిన వాళ్ళందరూ కొంచెం యూనిటీగా ఉంటారు. జూబ్లీహిల్స్ కావచ్చు, కుకటిపల్లి కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, తర్వాత సిటీలో మల్కాజిగిరి కావచ్చు, ఈ ఏరియాలలో యూనిటీగా ఉంటారు. ఒకసారి ఓటేద్దామని డిసైడ్ అయితే ఓటేసేస్తారు కంపల్సరీ. ఆ పార్టీ ఓటే వేయాలి అనుకున్నారంటే పోతారు, ఓటేస్తారు. వాళ్ళు పర్సెప్షన్ వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉందంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మరి నవీన్ యాదవ్ ఓటేయాలా వద్దా అని చూస్తే నవీన్ యాదవ్ హిస్టరీ చూస్తున్నారు. పాత హిస్టరీ ఇటువైపు కూడా ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. హిస్టరీ చూస్తున్నారు. హిస్టరీ చాలా ఇంపార్టెంట్. ఏంటి హూ ఈజ్ నవీన్ యాదవ్, వాట్ ఈజ్ నవీన్ యాదవ్, వై షుడ్ వి ఓట్ అనేది ఒక ఆలోచన ఉంటుంది. హిస్టరీలో కొంచెం ఏమైనా లోటుపాట్లు ఉన్నాయనుకోండి, ఓట్ అనేది ఇటు షిఫ్ట్ అవుతుంది బీఆర్ఎస్కి. హిస్టరీ బాగుంది అనుకోండి, గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏదైనా పనులు చేసుకోవచ్చులే నాకు ఆలోచనతో ఇటు వేసే అవకాశం ఉంది. కానీ వీళ్ళు ఇంకా పూర్తిగా డెసిషన్ తీసుకోలేదు కాబట్టి రేపు 31-2 తారీఖులలో వీళ్ళు డెసిషన్కి వచ్చేస్తారు ఏ పార్టీకి ఓటేస్తామని. పెండింగ్ లో ఉంది. సో అది జరుగుతుంది. ఇక ఫైనల్ గా చూస్తే ఆల్ టుగెదర్ ఓటర్స్ లో చూస్తే ఏంటంటే పోల్ అయ్యేది 2 లక్షల ఓట్ల వరకు పోల్ అవుతుంది. ఈసారి 183, 186 పోయినసారి అయింది. ఈసారి ఒక 10,000 పెరుగుద్ది. బైపోల్స్ లో కొంచెం పెరుగుద్ది. ఒక 2 లక్షల లోపు ఓటు పోల్ అయ్యి బీజేపీ అభ్యర్థి గనక 20,000 ఓటు కన్నా ఎక్కువ చీలిస్తే అది కాంగ్రెస్ పార్టీకి మైనస్ చెప్తున్నాను కదా. బీజేపీ పార్టీ 15,000 తోటి ఆగిపోయింది అనుకోండి, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. వన్ సైడ్ అవుతుంది అప్పుడు. సో ఇక్కడ బీజేపీ ఓట్ బ్యాంక్ చీల్చడం ఎంతవరకు చీల్చుద్ది అనేది చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు బీజేపీ వాళ్ళు ఎక్కువ చీల్చేది ఏంది, యాంటీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. కాంగ్రెస్కి వ్యతిరేక ఓట్ బ్యాంక్ని తీసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఎక్కువ కాంగ్రెస్ ఓట్ని డ్యామేజ్ చేసి లాక్కున్నారు అనుకోండి, బీఆర్ఎస్ ఓట్ సేమ్ అలానే ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు 25-30,000 బీజేపీ కనుక తీస్తే బీఆర్ఎస్ విన్నింగ్ 10,000తో గెలుస్తారు. సార్ పార్టీ వైజ్ గా చూసుకుంటే కనుక బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. సార్ ఫస్ట్ బీఆర్ఎస్ గురించి మాట్లాడదాం. బికాస్ మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత వచ్చే ఎలక్షన్స్ వాళ్ళ సీట్ కూడా సిట్టింగ్ సీట్ అది. సో వాళ్ళు ప్లస్ ఏంటి, వాళ్ళ మైనస్ ఏంటి సార్? అంటే బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అంశం ఒకటి సెంటిమెంట్, తర్వాత రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్, అదేవిధంగా నవీన్ యాదవ్ యొక్క హిస్టరీ, పాస్ట్ హిస్టరీ, అందులో ఏమైనా లోపాలు ఉంటే వీళ్ళకి కలిసి వస్తాయి. అదేవిధంగా పాత ప్రభుత్వ పాలన, కొత్త ప్రభుత్వ పాలన రెండింటి కంపారిజన్ అది బీఆర్ఎస్ పార్టీకి. అట్ ద సేమ్ టైం ఉమెన్ అనే ఒక సెంటిమెంట్ అనేది కొంచెం కలిసి వస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలు మాట్లాడుకుంటే ఓన్లీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఒక అంశం తప్ప వాళ్ళు గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు పరచలేదని ఒక కోపం, హైడ్రా ఎఫెక్ట్, ఇవన్నీ సిటీలో బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి క్యాండిడేట్ యొక్క క్యాండిడేచర్ చాలా ఇంపార్టెంట్. అభ్యర్థి పరిశీలన, బీసీ ఫ్యాక్టర్, మైనార్టీ ఫ్యాక్టర్ కాంగ్రెస్ కి కొంచెం కలిసి వస్తుంది. ఇక బీజేపీ పార్టీకి మొదటి నుంచి యాక్చువల్గా ఇప్పటికే బీజేపీ పార్టీ సిటీలో బాగా ఒక తారాజువలాగా ఎలగాల్సిన పరిస్థితి ఉండే గతంలో. కొన్ని స్వయంకృత చర్యలు, ఎందుకంటే బీజేపీలో ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే బీజేపీ మీద ప్రజల్లో ఉన్న ఒకే ఒక్కటి, ఉన్న 4 లీడర్ల మధ్య సఖ్యత లేదు. ఒకళ్ళంటే ఒకళ్ళకు పడదు. ప్రజల్లో ఈ పర్సెప్షన్ 100% బిల్డ్ అయింది.
గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో వచ్చిన సీట్లు కూడా ఈసారి వస్తాయో రావో అన్న ఆలోచన కూడా ప్రజల్లో ఉంది. సిటీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మళ్ళీ పోటీ ఉండే అవకాశం ఉంది, అందుకు ప్రజల్లో బిల్డ్ అయ్యి ఉంది. దాన్ని పోగొట్టుకోవాలంటే ఇక్కడ 30,000 ఓటు రావాలి బీజేపీ. అయితే సేమ్ టైము బీజేపీలో నలుగురు స్టార్ క్యాంపెయిన్లో పనిచేస్తుంటారు. ఇక అమిత్ షా స్ట్రాటజీ ఏదో వర్కౌట్ చేసుకుందని చూస్తుంటారు. 300 కాపులు ఇక్కడ ఎక్కువ ఉంటారు, ఒక 50 నుంచి 55,000 వరకు 300 కాపులు ఉంటారు. అంటే బండి సంజయ్ ఫాలోయింగ్, ఆ ఓట్ బ్యాంక్ కూడా కొంచెం కీలకం ఉంది. సో నేను చెప్తున్నాగా, బీజేపీ ఎంత ఎక్కువ ఓటు చెల్లిస్తే బీఆర్ఎస్ అంత, బీజేపీ తక్కువ ఓటు చెల్లిస్తే కాంగ్రెస్ అనుకోదు అట్లా. సో బీజేపీకి పెద్ద కలిసి వచ్చే అంశాలు అయితే లేవు. సార్, ఇప్పుడు టీఆర్ఎస్ గెలిస్తే ఎలా ఉండొచ్చు రాజకీయం, లేదంటే కాంగ్రెస్ గెలిస్తే ఎట్లా ఉండొచ్చు, బీజేపీ గెలిస్తే ఎట్లా ఉండొచ్చు? ఒకటి చెప్తా సూటిగా, స్టేట్ అంతా ప్రజలు కూడా ఏం ఆలోచిస్తారంటే, జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తే రాబోయేది బీఆర్ఎస్ పార్టీని అధికారంలో అనే ఒక ఆలోచనలో ఉంటారు. కానీ బై ఎలక్షన్స్ ఇది ఇంకా 3 సంవత్సరాలు ఉంది. తర్వాత ఈ 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ పికప్ అవ్వచ్చు. మీరు ఊహించవచ్చు, 2023 ఎలక్షన్స్కి ముందు 7 నెలల ముందు కర్ణాటక రిజల్ట్స్ రాకముందు తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నారు. కాంగ్రెస్ లేనే లేదు, అసలు లేదు, 0-0. కాంగ్రెస్ 0. అవును, 2-3 సీట్లు వస్తాయి రావా నాకు క్వశ్చన్. అవును. ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిందో ఒకేసారి బజ్ ఇలా క్రియేట్ అయింది తెలంగాణలో. దానికి తోడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి పెద్ద లీడర్లు కేసీఆర్కి ఛాలెంజ్ చేసి ఒక్క సీట్ని కూడా గెలవనీయకుండా చేస్తాం అని ఛాలెంజ్ చేసి, అలాంటి పెద్ద లీడర్లు కాంగ్రెస్ పార్టీలోకి షిఫ్ట్ అవ్వడం అంటే చేరికలు కాంగ్రెస్ పార్టీలో చేరడం, పెద్ద లీడర్లు చేరికలు ఎక్కువ చేరడం, అంటే బీజేపీని కాదని బీఆర్ఎస్ లో కాంగ్రెస్ లో చేరడం కాంగ్రెస్ పార్టీకి ఇంకొంచెం ఆజ్యం పోసింది. అలా 6 నెలల్లోనే మార్పు రావాలి, ఒకసారి కేసీఆర్ని మార్చాలి, మార్పు రావాలి కాంగ్రెస్ రావాలని ఒక అంశంతో క్లియర్గా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన క్యాంపెయిన్ ఏదైతే ఉందో, ఒక్కసారి కేసీఆర్ని మార్చి చూద్దాం అనే ఒక ఆలోచనతో ప్రజలు ఓటేశారు. కాంగ్రెస్ లేదు, అందుకే ఇంకా ఇక్కడ 3 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు మనం అనుకుంది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనుకున్నాం, పొద్దున బీజేపీ వేరే పార్టీతో అలయన్స్ అయి రావచ్చు. అవునా? సో ఈ బై ఎలక్షన్స్ ఎఫెక్ట్ ఎప్పుడు కూడా జనరల్ ఎలక్షన్స్ మీద ఉండదు. ఓకే, వచ్చే స్థానిక ఎన్నికలు లేదంటే జిహెచ్ఎంసీ ఎన్నికల మీద, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీద ఉంటుంది ఈ బై ఎలక్షన్స్, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బీజేపీకి చాలా కీలకం, కాంగ్రెస్ అట్లా అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు మేజర్ నెంబర్ ఆఫ్ సీట్స్ కొట్టాలని వాళ్ళు ఉంటారు. ఎంఐఎం ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తుంది కాబట్టి సపోర్టింగ్ ఉండే అవకాశం ఉంది. ఇంకా బీఆర్ఎస్కి కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీలో గెలిస్తే, అదే జూబ్లీ హిల్స్లో గెలిస్తే జిహెచ్ఎంసీలో ఎక్కువ సీట్స్ వస్తాయని ఒక నమ్మకం. అంటే కాంగ్రెస్ మీద సిటీలో గ్రాఫ్ లేదు, గతంలో రూరల్లోనే కాంగ్రెస్ గ్రాఫ్ ఉంది, సిటీలో లేదు. అదే ఈక్వేషన్ బిల్డ్ చేస్తే బీఆర్ఎస్ సిటీలో మేయర్ గెలిచే అవకాశం అయితే ఉంటుంది. సో ఎఫెక్ట్ ఉంటుంది. పోల్ మేనేజ్మెంట్ ఎట్లా ఉండొచ్చు సార్? అంటే జనరల్లీ కూడా ఈ బై ఎలక్షన్స్ అప్పుడు పోల్ మేనేజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటారు కదా, ఇప్పుడు కూడా ఎంత కీలకం సార్? నేను ఖచ్చితంగా చెప్పాలి అంటే, ఇప్పుడు ఎలక్షన్స్ క్యాండిడేట్ ఒక 30% క్యాండిడేచర్, క్యాంపెయినింగ్ ఒక 20% ఉంటే మిగిలిన 50% పోల్ మేనేజ్మెంట్ ఉంటుంది. అవునా? ఎందుకంటే మాస్ ఓటర్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ, చెప్పాను కదా. అవును, ఈ పోల్ మేనేజ్మెంట్ మీదనే ఎక్కువ ఎలక్షన్స్ ఇప్పుడు అవుతున్నాయి. క్యాండిడేచర్ బాగుండి పోల్ మేనేజ్మెంట్ చేసుకోకపోతే ఓడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకు మునుగోడు బై ఎలక్షన్స్ వచ్చాయి, అక్కడ రాజగోపాల్ రెడ్డి నెంబర్ 1 క్యాండిడేట్. లాస్ట్ మినిట్లో అందరూ రాజగోపాల్ రెడ్డి బై ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని ఈక్వేషన్ వచ్చింది, అన్ని సర్వేలు వచ్చినాయి. లాస్ట్ 3 days పోల్ మేనేజ్మెంట్లో కొన్ని ఏరియాల్లో ఫెయిల్ అయ్యాడు. అక్కడ మొత్తం ఓట్ అంతా షిఫ్ట్ అయిపోయి 10,000తో ఓడిపోయాడు. ఏది డబ్బులు పంచలేదు అన్న నెగటివ్ ప్రచారం ఎక్కువైంది కదా సార్ అప్పుడు. పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం. క్యాండిడేచర్తో పాటు పోల్ మేనేజ్మెంట్, క్యాండిడేచర్ ఫెయిల్ అయ్యి పోల్ మేనేజ్మెంట్ బాగా చేసినా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్లో ఎక్కువ పాత్ర పోషించేది పార్టీ జెండాతో పాటు పోల్ మేనేజ్మెంట్. ఓకే, అది డెఫినెట్లీ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది సార్ జనరల్లీ. అంటే ఇప్పటికే 8 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలు, అన్ని కార్పొరేషన్ చైర్మన్లు అందరు కలిపి బూతులు పంచుకొని పని చేసుకుంటూ వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్న 30 మంది ఎమ్మెల్యేలు గ్రౌండ్ లోనే ఉన్నారు, ఇక్కడిక్కడనే ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ స్టేట్ లీడర్స్ అందరూ కూడా జూబ్లీ హిల్స్ లోనే ఉన్నారు గమనిస్తే. సో కాబట్టి వాళ్ళ బలం వీళ్ళ బలం బల పరీక్ష చేసుకునే టైం ఇది ఖచ్చితంగా. ప్రస్తుతానికైతే
మా సర్వే ప్రకారం ప్రస్తుతం లీడ్ బీఆర్ఎస్ ఉందని చెప్తున్నాం. మరి వాళ్ళది కంటిన్యూ అవుద్దంటే వెయిట్ చేయాలి. ఇంకా టైం ఉంది ఎలక్షన్స్కి. హార్డ్లీ ఇంకా 13 days ఉంది. 13-14 days. ఈ 14 daysలో ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఇప్పుడు ఒక ర్యాండమ్ సర్వే అవుతుంది. అది వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చునే ప్రయత్నం చేయాలి. ఏ సార్ ఎప్పుడు అయిపోతుంది సార్ మీ ర్యాండమ్? చెప్పాక 30th. ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ రోజు మీరు ఇవ్వగలుగుతారా? 31st రోజు ఇచ్చేస్తారు. ఎస్ సార్. ఈసారి అంటే లాస్ట్ 2 times కూడా మాగంటి గోపీనాథ్ 16,000 votes తోని గెలిచిండు సార్. ఈసారి ఎంత ఎవరైనా సరే కాంగ్రెస్ గెలిస్తే 5,000 లోపు. ఓ గాడ్. బీఆర్ఎస్ గెలిస్తే 10,000. అసలు బీజేపీ పోటీనే లేనట్టుంది కదా సార్. అంటే యాజ్ పర్ యువర్ సర్వే పోటీ అనేది చాలా తక్కువ. ఓటర్ ఆలోచించట్లే పోటీ వేయాలనేది. సింపథైజర్స్, బీజేపీ సింపథైజర్స్, ఆర్ఎస్ఎస్ వర్గీయులు మాత్రం ఓటేసే అవకాశం ఉంది. అదొక 15,000 to 20,000 పోలే అవకాశం. ఒక 9% ఓటింగ్ అయితే పోలింగ్ లో ఒక 2 లక్షలు అవుతే ఒక 9% అంటే 18,000 to 20,000. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది ఇప్పటికైతే పోటీ మాత్రం. ఓకే. లాస్ట్ మూమెంట్ ఏమైనా చేంజ్ అవుతుందా మరి? అంటే ఎగ్దమ్ చేంజ్ అయ్యే అవకాశం ఉందా? లేదు. పోటీ ఇన్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఉంటుంది. ఒకవేళ బీజేపీ మీరు అన్న పోల్ మేనేజ్మెంట్ గట్టిగా చేసుకుంటే గట్టిగా ట్రయాంగిల్ ఫైట్ ఇవ్వచ్చు. అప్పుడు కూడా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు గెలుస్తారు. Yes sir. Yeah. Thank you sir. Thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.